Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ లాస్ట్ నైట్ అయితే ఒక లవ్ ప్రపోజల్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ గైస్ దానికి సంబంధించిన వీడియో వచ్చేసి మీకు ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా. ఇదే వీడియోని మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోని పెట్టుకొని మీరు కూడా క్రియేట్ అయితే చేసుకోండి గైస్. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లాస్ట్ నైట్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూసి మీరు కూడా క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ గైస్ సంక్రాంతి వీడియో అయితే చాలా ఆసంగా వచ్చేసింది గైస్. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. లేదా మీకు లింక్ వర్క్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది గైస్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ను క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు kinemaster మోడ్ APK 4K లేయర్ సపోర్ట్ అండ్ ఫ్రీగా ఎర్రర్స్ అండ్ మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్ని లేయర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఆ యొక్క kinemaster మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది గైస్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ను క్లిక్ చేసి జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్కి అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ ఇక్కడ 16:9 రేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. గైస్ ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక ఎల్లో లాంటిది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ అండ్ ఈ వీడియోకు నేను వాడిన ఆల్ మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ లింక్ మీ ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మన వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ది ఈ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో మీరు ఎంత లెంత్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. నేనైతే ఒక 25 సెకండ్స్ లేదా ఒక 23 సెకండ్స్ ఇచ్చేసి ఇంటూ ఇస్తున్నాను. సో ఇప్పుడు అదే ఇమేజ్ మీరు టచ్ చేయండి. ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈక్వల్ మీరు ట్యాప్ ఇచ్చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఇంత లెంత్ డ్రాగ్ చేసుకోండి గైస్. ఓకే, డ్రాగ్ ఇచ్చేసి రైట్ క్లిక్. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి నేను ఇంకోటి ఒక తోరణం PNG కూడా ఇస్తాను గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అది మ్యారేజ్లకు ఇలా ఫెస్టివల్లకి ఇలా యూజ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ లాస్ట్ నైట్ మనకు లాస్ట్ ఇయర్లో కూడా ఈ యొక్క తోరణమే నేను ఆల్మోస్ట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చాను. చాలామంది కూడా యూజ్ చేశారు మన ఛానల్ తరపునే. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు తోరణం కూడా చాలా ఆసంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అదే తోరణాన్ని కూడా ఆల్మోస్ట్ నేను వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి రైట్ క్లిక్ పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక సంక్రాంతి PNG టెక్స్ట్ అంటే మనకు సంక్రాంతికి సంబంధించిన ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఆ టెక్స్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది. అదే టెక్స్ట్ మీద టచ్ చేయండి. ఓకే, సో పైన ఆ టెక్స్ట్ మీద టచ్ చేసి కిందకి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఆ యొక్క టెక్స్ట్ని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఓకే, సో క్రాప్ అనేది చేసేసి అదే టెక్స్ట్ మీద టచ్ చేసి కిందకి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు మల్టీ అని అప్లై చేయండి గైస్. ఓకే, సో మల్టీ అని అప్లై చేసేసి ఇక్కడ రైట్ క్లిక్. సో అదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్ అంటే మనకు ఆ యొక్క సంక్రాంతి వచ్చేసి ఇక్కడ మీరు పెట్టుకోండి. ఇంకా మీరు జూమ్ కావాలంటే జూమ్ అయినా పెంచుకోండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని రైట్ క్లిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాక మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. గైస్ మీ ఫొటోస్ అంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండకూడదు. ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈమె ఫోటోని సెలెక్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈమె ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి లేవు. ఆల్మోస్ట్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎడిట్ చేయాలని మీకు
క్లారిటీగా గైడెన్స్ ఇచ్చాను. అంటే ఐ మీన్ మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలి విత్ ఇన్ సెకండ్స్లో ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా. సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. సో క్లారిటీ మటుకు తగ్గదు. ఓకే, సో ఈ ఇమేజ్ని నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్లకు అన్నీ యాడ్ చేసాం. ఇప్పుడు ఎఫెక్ట్లు అప్లై చేయాలి. ఎఫెక్ట్లు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ తోరణం మీద టచ్ చేయండి. ఇన్ యానిమేషన్లోకి వచ్చేయండి. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి గైస్ మనకు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ కిందికి వచ్చేయండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూడండి వైబ్ లెఫ్ట్, వైబ్ అప్, వైబ్ రైట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైబ్ రైట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఓకే, సో కొంచెం ముందుకు వచ్చేయండి. అది మనకు ఎక్కడ వస్తుందో అక్కడికి వచ్చిన తర్వాత గైస్ ఈ యొక్క సంక్రాంతి టెక్స్ట్ ఉంటుంది కదా, కొంచెం ట్రిమ్ మీద టచ్ చేసి ఫ్రంట్ సైడ్ ఉన్నది కట్ చేయండి. సో ఆ టెక్స్ట్ మీద టచ్ చేసి ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు చూడండి ఏదైతుందో కన్వర్టెడ్ అని మనకు ఇచ్చేయండి. ఓకే, సో ఇది లేదా మనకు వైబ్రేట్ అనే ఆప్షన్ అయినా పెట్టుకోండి, లేదా మీకు ఏది కావాలని అది అయినా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఇది పెట్టుకొని ఆల్మోస్ట్ నేను రైట్ క్లిక్ పెడుతున్నాను. సో కొంచెం ముందుకు వచ్చేసాను. ఇక్కడ సంక్రాంతి టెక్స్ట్ వచ్చిన తర్వాత మన ఫోటోను కూడా ఇంతవరకు ట్రిమ్ చేసేయండి. మన ఫోటో కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ ఇక్కడ వైబ్ రైట్, వైబ్ లెఫ్ట్ అని చెప్పాను కదా. సో ఇందులో మీరు వైబ్ అప్ అని పెట్టుకొని రైట్ క్లిక్. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో వావ్ ఆసంగా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మన ఫొటోస్ ఎక్కడైతే వచ్చాయో ఆ ఫోటో వచ్చిన చోటు నుంచే మనకు ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ మనకు యాడ్ అవ్వాలి. ఓకే, సో లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వచ్చేయండి. సో ఇక్కడ నేను ఒక స్మోక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో స్మోక్ మనకు కామన్గా ఇస్తున్నాను. సో ఈ యొక్క టెక్స్ట్ అంటే ఆ స్మోక్ను కూడా ఇక్కడ మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. అదే స్మోక్ను తీసుకోండి, స్మోక్ను మనకు కింద ఇలా అప్లై చేసుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇక్కడ కింద అప్లై అనేది చేసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ పైన రైట్ క్లిక్ అనేది ఈ వీడియోని ఎండ్ వరకు ర్యాక్ అయితే చేసుకొని సో ఇక్కడ మనకు పైన ఇంటూ ఆప్షన్ ఉంది కదా, ఇంటూ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మన ఫోటోకి అవి వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి అండ్ అవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనకు అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఫైనల్లీ గైస్ ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక అంటే ఐ మీన్ ఒక లీప్కు సంబంధించినవి అంటే ఆ లీప్కు అండ్ మనకు ఫ్లవర్స్కి సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఆల్మోస్ట్ ఈ లేయర్ను కూడా ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ ఈ లేయర్ను ఇక్కడ మనకు ఈ విధంగా జూమ్ చేసేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ 28 మినిమం ఒక 36 అండ్ 15 56 అండ్ సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఫైనల్లీ మన ఫొటోస్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఫ్లవర్స్ అనేది వస్తాయి. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, సో ఇదంతా పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆడియో మీద టచ్ చేయండి. మన బ్యాక్గ్రౌండ్ ఆడియో కావాలి కనుక సో ఫోల్డర్స్లోకి వస్తే గైస్ నేను ఆడియో సాంగ్ కూడా ఇచ్చాను. నేను ఏదైతే యూజ్ చేశానో ఆడియో సాంగ్ అనేది మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఆల్మోస్ట్ మనకు ఇక్కడ చూడండి ఏదైతే ఉందో ఇక్కడ సంక్రాంతి ఎస్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అంటూ ఈ యొక్క సాంగ్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ప్లస్ మీద టచ్ చేయండి, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇందులో మీరు సాంగ్ కూడా ట్రిమ్ చేసుకోవాలి గైస్. సాంగ్ ఇంతవరకు వస్తుంది అంటే ఇలా మనకు ఇంత లెంత్ వచ్చేసి మీకు ఎక్కడ నుంచి సాంగ్ కావాలంటే ఇక్కడ నుంచి సాంగ్ కావాలా 44 సెకండ్ల కాంచి. సో ఇక్కడ దాని మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ కత్తెర సింబల్ ఉంటుంది. సో దాని మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని టచ్ చేయండి. సో ఇక్కడ ఇట్ సైడ్ రిమూవ్ అయిపోతుంది. దీని మీద గట్టిగా లాంగ్ ప్రెస్ నొక్కి పట్టుకోండి. ఓకే, సో నొక్కి పట్టుకుంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ నొక్కి పట్టుకొని ఇలా ముందుకు స్వైప్ చేయండి. సేమ్ ఆప్షన్ ఇలా ముందు స్వైప్ చేస్తే మనకు స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ప్లే చేస్తే మనకు సాంగ్ ప్లే అవుతుంది. ఈ విధంగా మీకు ఎక్కడ నుంచి కావాలో అక్కడ నుంచి ప్లే చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఆడియోకున్న వాల్యూమ్ మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో ఫైనల్లీ ప్లే చేద్దాం. చూడండి గైస్ ఇక్కడతో మనకు ఆడియో వచ్చేసింది, సాంగ్స్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి, ఫెస్టివల్ స్టేటస్ కూడా వచ్చేసింది. ఫైనల్ ఇంకేంటి ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్ మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.